నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. 5 ఏళ్ల పాలనలో వెంకన్నపై వైసీపీ దాడి చేసిందన్న సీఎం. దేవుడితో పెట్టుకుంటే తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరిక. కల్తీ లడ్డూ కారకులు క్షమాపణ చెప్పేదాకా వదలబోమన్న పవన్. తప్పు చేసి ఎదురుదాడి చేస్తున్నారని కూటమి నేతల ధ్వజం. ప్రతి ఎకరాకు నీళ్లిచ్చే బాధ్యత సాగునీటి సంఘాలదే. జీవనదుల సమర్థ వినియోగంతో కరవు ఉండదన్న చంద్రబాబు. ప్రపంచ దేశాల్లో భారత పరపతి పెరుగుతోందన్న ప్రధాని. వికసిత్ భారత్ లక్ష్యం దిశగా ముందుకు సాగుతున్నట్లు వెల్లడి. విపక్షాల ఆందోళనతో లోక్సభలో తీవ్ర గందరగోళం. ప్రధాని ప్రసంగం లేకుండానే ధన్యవాద తీర్మానం ఆమోదం.